హాయ్ ఎవ్రీవన్, మళ్ళీ ఈరోజు ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటంటే ఎప్పటి నుంచో నేను కొనాలనుకున్నాను, ఇప్పుడు కాదు అనమాట. అప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. వ్లాగ్స్లో చాలా మంది కొన్నారు. అంటే వ్లాగ్స్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది అని చెప్పి మా మిస్సెస్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పటి నుంచో, బట్ ఫైనల్గా ఇప్పుడైతే కుదిరింది. చూద్దాం, నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, అప్పుడు మీరు చూద్దరు కానీ ఇదేంటిది అనేది. సో మొత్తానికి ప్యాకింగ్ అయితే చూశాను, అది స్టాండ్స్ అయితే వచ్చినాయి. అవి మనము ఎలా బిగించాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను వీడియో. అంటే అఫ్కోర్స్ మీరు చూసే ఉంటారు, చూడని వాళ్ళకైతే నేను మళ్ళీ చూపిస్తున్నాను. కానీ ఈసారి అయితే ఈ ప్రోడక్ట్ మాత్రం నేను ఒకసారి మొత్తం సెట్ చేసిన తర్వాత ఇది నేను ఎంత కొన్నానో, అది ఎందులో ఏ ప్లాట్ఫామ్లో కొన్నాను, ప్లస్ అది వర్తా కదా అనేది మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేయొచ్చు. నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే ఇది నీట్గా ప్యాకింగ్ చేసి ఇచ్చారు అండ్ మెటీరియల్ కూడా బాగుంది. మెటీరియల్ నేను ఎక్సలెంట్ అని చెప్పను, బట్ వాళ్ళు ఏదైతే చూపించారో దానికి తగ్గట్టుగా ఉంది. ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది. అండ్ దీనికి మనకు వచ్చేసి వాళ్ళు ఇది క్వాలిటీదని నేను చెప్పను, బట్ ఒక లైట్ అయితే ఇచ్చారు. ఇది 5 స్టార్ ఉన్న 99 వాట్స్ బల్బ్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇది చక్కగా ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, నీట్గా చేశారు. ఇంప్రెస్ అయ్యాను నిజంగా. ఇది డెకరేటివ్గా బాగుంటుంది ఇంట్లో. అండ్ చూద్దాం మనం బ్లాగింగ్ ఎలా పెట్టబోతున్నామో ఏంటనేది చూడాలి. ఓకే, సో ఇలా కవర్లో ఇచ్చారనమాట. దగ్గర చూపించు సోనీ. ఇదిగో ఇట్లా 9 వాట్స్ ఒకటి ఇచ్చారు. అండ్ హోల్డర్స్కి సంబంధించినవి, తర్వాత ఒక వైర్ కూడా ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఏవైతే ఫిల్ చేయాలో ఇవి బోల్ట్స్ ఏంటంటే వాటికి మనం ఏదైతే ల్యాంప్ ఉందో ఆ స్టాండ్కి మనం ఫిట్ చేయడానికి అనమాట. సో వాటిని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము, ఓకేనా సరే. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి గీతలు పడకుండా, ఆ పెయింట్ పోతుందనో ఏమో, ఆ గీతలు పడకుండా అసలు ఎంత బాగా ఇచ్చారో ఒకసారి చూడండి. అసలు నిజంగా చాలా బాగుంది. అండ్ ఇవి కదలకుండా పాలిథిన్ కవర్తో చక్కగా దీన్ని అసలు టైట్గా ఉండేటట్టు కట్టారనమాట. చాలా బాగుంది నిజంగా. ప్యాకింగ్ చూడండి, రావడం కూడా పెద్ద వ్యాన్లో వచ్చింది కాబట్టి ఎట్లాంటి అంటే వీళ్ళు బాగా హ్యాండిల్ చేశారు. ఇది ఇట్లా కవర్ ఇచ్చారు, దీని మీద పేపర్ పెయింట్ పోకుండా ఉండటానికి. సో ఇట్లా 3 స్టెప్స్ ఇచ్చారనమాట. దిస్ వన్ అండ్ అనదర్ వన్ ఇస్ చాలా ఇష్టం నాకు ఫస్ట్ నుంచి తీసుకోవాలని, కానీ ఇప్పుడు అయింది అది. ఓకే, ఇక్కడ మనకి బోల్ట్ ఫిట్టింగ్ కి కూడా వాళ్ళు చక్కగా ఇచ్చారు, హోల్స్ ఇచ్చారు. ఒకసారి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒకటి వైట్ క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక హోల్, ఇక్కడ ఒక హోల్, మళ్ళీ వీటి పైన ఇదిగోండి ఆ హోల్స్ కనబడుతున్నాయి కదా మీకు, ఇలా అనమాట. సో మనం ఏంటి, ఆ బోల్ట్స్ బిగిచ్చేసేస్తే మనకి అయిపోతుంది. యా, ఫైనలీ వి మేడ్ ఇట్. మనం కొంచెం ఏదైనా ఉంటే కొంచెం టైట్గా పెడితే బాగుంటుందేమో వీటన్నిటిని. ఒకసారి మామూలు సెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ టైట్ చేయొచ్చు. ఓకే, యా, చూసారు కదా. సో బిగించేసాం. వెయిట్ కూడా లైట్ వెయిట్, చాలా బాగుంది. అసలు చాలా నీట్గా భలే ఉంది, బాగుంది. క్వాలిటీ వైజ్ అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. అసలు నేనైతే షాక్. ఇలా పెట్టాలన్నమాట. మనం దీన్ని లైట్ని పైకి పెట్టుకోవాలి. యాక్చువల్గా లైట్ మా చిన్ను అయితే అన్నీ అందించేస్తుంది నాకు. ఏంటి చిన్ను, ఇది పెట్టేసావా? చూసారా, ఇది నేను చెప్పలేదు, అదే చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఇది ఇందాక నిజంగా టు బీ ఫ్రాంక్ దగ్గర చూపిస్తాను. టు బీ ఫ్రాంక్
ఇది నాకు నేను ఇంకా దేనికి ఇచ్చారో ఒకసారి బిగిస్తుంటే తెలిసిద్ది అనుకున్నాను. బట్ చిన్ను ఆల్రెడీ దీన్ని ఇలా ఫిట్ చేసేసింది అనమాట దీనికి. ఓకే, సో ఇది మనం ఎంగేజ్ అవుతూ ఉంటే అయ్యే తెలుస్తుంటాయి. నేను ఇందాక ఇదే నా ఇంటెన్షన్ చెప్పడం కోసం చెప్తున్నాను అనమాట. సో దీన్ని ఇలా పెట్టి ఇక్కడ చూపించేస్తున్నాయి. మనకి హోల్ ఇచ్చారు అది పెట్టుకోవడానికి, అంటే పడిపోకుండా ఉండడానికి, ల్యాంప్ పడిపోకుండా ఉండాలంటే మనం హోల్ పెట్టి ఇట్లా సెట్ చేసుకొని. ఐరన్ వర్క్ బల్బ్ భలే ఉంది. పీస్ అయితే చాలా బాగుంది అసలు. ఓకే, దీన్ని ఒకసారి జస్ట్ టెస్ట్ చేద్దాం. చిన్నది ఒకసారి అక్కడ ట్రై చేద్దాం. ఫైనలీ ఇదైతే సెట్ చేసాం. దీనిపైన ఇంకా కవర్ ఉంది, కవర్ తీయలేదు. ఇలా ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఇట్లా వచ్చింది. ఇది ప్రస్తుతానికి డెమో లాగా అనమాట. సో చూసారు కదా, ఇదనమాట. దీని ప్రైస్ కూడా నేను మీకు ఎస్టిమేటెడ్ కాదు, ఒరిజినల్ ప్రైస్ కూడా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ సెటప్ అనమాట. సో లైట్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా. నేను ఇది రివ్యూస్ చూసి ఫస్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, తర్వాత మీషో, ఇంకా ఇంకొక సైట్లో కూడా నేను సెర్చ్ చేశాను అనమాట. అన్నిట్లో దాదాపుగా 1200, 1300. ఓకే, ఇది నేను ఎంతకు నేను ప్లేస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఐటము మనకి ఎంతకు వస్తుందో నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇది నేను పెట్టినప్పుడు వచ్చేసేసి ప్రైజు వాళ్ళు చెప్పటం 992 రూపీస్ ఉందన్నమాట. నేను చెక్ చేసినప్పుడు ఇదే లీస్ట్లో ఉంది. ఇంతకంటే తక్కువలో కూడా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. ఇంతకంటే తక్కువలో కూడా ఉన్నాయి. కానీ నేను దానికి రివ్యూస్ చూసినప్పుడు వాటిలో క్వాలిటీ బాగాలేదు, లేదా పెయింట్ బాగాలేదు. అవి కాకుండా పైన ఉన్న ల్యాంప్కి క్లాత్ బాగోపోవటం ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా కాస్ట్ మనకి ఆల్మోస్ట్ లైక్ ఉండటమే 700 ఉన్నాయి. ఆఫర్లో అవి ఇంకా 500కి అలా రావటం కూడా ఉన్నాయి అన్నమాట. కానీ నేను పెట్టినప్పుడు దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1400 ఉంది. 1400 ఉందన్నమాట. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే స్పెషల్ ప్రైస్ కింద 992 రూపీస్కి ఆఫర్ ఇచ్చారనమాట. నేనేం చేశానంటే యూపీఐ అప్లై చేస్తే ఇంకో ఆఫర్ వచ్చింది అన్నారని నేను మళ్ళీ యూపీఐ కూడా అప్లై చేశాను. యూపీఐ అప్లై చేసిన తర్వాత పెయిడ్ బై యూపీఐ, ఓకే, ఇక్కడ నాకు 753 రూపీస్ అనేది ఉందన్నమాట. 753 రూపీస్. ఓకే, సో ఇదిగోండి 753 రూపీస్కి వచ్చింది. 992 ఆఫర్ ప్రైస్. తర్వాత ఇదిగోండి పెయిడ్ బై యూపీఐ. ఈ ఆఫర్ కూడా వచ్చిన తర్వాత 248 రూపీస్ మైనస్ అయ్యి 753 రూపీస్కి ఉంది. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సేమ్ ప్రైస్, సేమ్ ఐటమ్ ఎంతకుందో నేను చూపిస్తాను. నేను దాని మీద క్లిక్ చేశాను. ఇదిగోండి చూడండి, ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ 1000 రూపీస్ ఉంది. యూపీఐ ఆఫర్లో 950కి వస్తుంది. గాట్ ఇట్? ఇప్పుడు అర్థమైంది కదా. సో నేను పెట్టినప్పుడు అవి చాలా తక్కువగా వచ్చినాయి. ఎలా ఉంటుందో ఏంటో అనుకుని నేను కూడా కొంచెం భయపడ్డాను. బట్ నిజంగా చూసిన తర్వాత మాత్రం ఇట్ ఈస్ రియల్లీ వ్యాలిడ్ అండ్ వర్త్ అనమాట. అండ్ ఇంకా మీకు దీంట్లోనే కావాలంటే చాలా ఉన్నాయి, మీకు ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి, ప్రైజెస్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఇది వచ్చేసేసి నేను తీసుకున్నది ఇది మీకు ఎగ్జాక్ట్గా క్యూబాయిడ్ షేప్లో వస్తుంది. ఈ రాడ్స్ ఉన్నాయి కదా, ఇవైతే క్యూబాయిడ్స్లో ఉంటాయి. కానీ కొన్ని రౌండ్గా ఉన్నాయి, లేదా ఇంకొన్ని స్టిక్స్ లాగా ఉండిపోయినాయి అనమాట. అవి చూడటానికి అంతగా బాగాలేదు. మీరు ఓన్లీ షేప్ కోసం కొనుక్కోవాలనుకుంటే అవి కొనుక్కోవచ్చు. అవి మీకు 990 రూపీస్ చెప్తారు, లేదా ఇంకా తక్కువ ఉండొచ్చు. మీకు ఇంకా యూపీఐ ఆఫర్ ఉంటే ఇంకా తక్కువ రావచ్చు. కానీ ఇది మాత్రం చూడడానికి చాలా బాగుంది. నేను ఎగ్జాక్ట్గా ఏదైతే వేరే వాళ్ళ దగ్గర చూసానో బాగుంది, ఇది కొనాలి అనుకున్నానో అది ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. అండ్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా చక్కగా బాగుంది. ఒకవేళ నేను రికమెండ్ చేయాల్సి వస్తే అప్పుడు, అంటే ఇది ప్రమోషన్ కాదు, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అనమాట. అంటే జెన్యున్గా రివ్యూ చెప్తున్నాను. అందువల్ల ఇదే కొనాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిందే. అంటే మీరు ఇప్పుడు ఎవరిని అడగాలి, లేదా వీడియోలో లింక్స్ చూడటము, ఆ లింక్స్ ద్వారా ఎలా కొనుక్కోవాలో ఒకవేళ తెలియకపోతే అప్పుడు ఆఫర్ ఉంటుందో లేదో మనకు తెలియదు.
కానీ నిజంగా మీకు కొనుక్కోవాలనిపించినప్పుడు కంపేర్ చేయడంలో తప్పులేదు. కంపేర్ చేసి క్వాలిటీలు కింద రివ్యూస్ ఉంటాయి. రివ్యూస్లో మీరు ఎప్పుడు 5 స్టార్ లేదా 4 స్టార్ అలా చూడకండి, 3 స్టార్వి చూడండి. ఎందుకంటే మనకి చాలా సర్వీస్లో 3 స్టార్ రేటింగ్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూన్ రివ్యూస్ అనమాట. వాటిలో ఇది నాకు బెస్ట్ అనిపించింది. సో మీరు కూడా ఇది ఎలా ఉందో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ మా స్టూడెంట్స్ చాలామంది చూస్తున్నారు, వాళ్ళందరికీ కూడా హాయ్. ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా? చిను, నీకు ఎలా అనిపించింది లైట్? నాకైతే చాలా నచ్చింది. జస్ట్ ఒక కెమెరా అనుకున్నాను, కానీ ఇది ఈ లైట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. వెరీ గుడ్. లైట్ బాగుందా? బాగుంది, సూపర్. సో ఇంక నుంచి వీడియోస్లో మొన్న జస్ట్ ఒక మైక్ కొన్నాను, అది కూడా ఆఫర్లోనే కొన్నాను. చక్కగా నాకు 800 ఆ అరౌండ్లో వచ్చేసింది. ఓకే, ఈ మైక్ గురించి కూడా రివ్యూ చేస్తాను. అంటే వీడియోస్లో మీకు ఎలా అనిపించిందో చెప్తుంటే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇప్పుడు ల్యాంప్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్కి ఇంకా నేను అప్గ్రేడ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మెల్లగా మీరు నాకు చూపించే సపోర్ట్ వల్లే నేను వీడియోస్ చేయగలుగుతాను. కాబట్టి నెక్స్ట్ రాబోయే వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను దాని గురించి, ఎందుకంటే నన్ను చాలాసార్లు చాలామంది అడిగిన క్వశ్చన్ అనమాట అది. సో డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్. అది మీరు చూస్తారో, అది మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ అవుతారు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. వెరీ గుడ్. ఓకే, బాయ్ బాయ్.